కానీ నా విషయంలో జరుగుతున్న ఒక సంఘటన మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి. నేను చాలాసార్లు బాధపడేవాడిని. మా వైఫ్ చెప్పేవాడిని, చెప్తే నువ్వు ఇలాగ ఉండు, అలాగుండు, ఇలాగ చెయ్యి అని అనేవారు అన్నమాట. కానీ ఒకరోజు నేను ఏం చేశానంటే వినాయక టెంపుల్కి గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళిన తర్వాత చాలా విపరీతమైన 2 days మాత్రం నైట్ 12, 11:30 అలాగ అయిపోయింది. వర్క్ చేసుకుని వచ్చి అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ ఒక 7కి 8కి అలాగ వెళ్ళిపోయింది డ్యూటీకి. అయితే ఒక రోజు నేను అలాగ వెళ్ళి తనకు కూడా నేను చెప్పలేదు. ఇలా గుడిలోకి వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ స్వామివారి దగ్గర కూర్చోనండి. కూర్చున్న తర్వాత ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకున్న ధ్యానంలో అలా చేసాను, వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి నాకు 3 months అవుతుందండి. ఆ రోజు చేసిన ఈ రోజు వరకు నేను మళ్ళీ చేయలేదు. ఆ 3 monthsలో నాకంటూ ఒక మెరాకిల్ అయితే జరిగిందండి. 100%. నేను ఇది సభాముఖంగా చెప్దాం అనుకున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు బ్యాక్ పెయిన్ అనేటటువంటి రాలేదు. ఆ ఒక్క 10 నిమిషాలే. అప్పటి నుంచి మా వైఫ్ మళ్ళీ చెప్తుంటారు, నువ్వు చేసుకో, జాగ్రత్తగా చేసుకో, బాగుంటుందని. కానీ అందరికీ నేను చెప్తున్నానండి, ఏదో నేను చెప్పాలి చేయాలని మాత్రం 100% కాదు, ఏదో. కానీ ఇది ఇలా చేస్తే మనకంటూ తెలియలేన ఒక అనుభూతి అనేది కలిగి మన హెల్త్ పరంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ పరంగా ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యంగా అందరూ ఉంటారు. ఇది 100% పక్కా. ధ్యానం అనే మాటకు 3 అక్షరాలే, కానీ దాంట్లో ఉన్న పవర్ అనేది చాలా వరకు వెళ్తుంది మన హెల్త్ మీద. కనుక ఈ కమిటీ తరపు నుంచి మీ అందరికీ నండి ఆధ్యాత్మికంగా చేసుకున్న ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శేఖర్ తమ్ముడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకేనండి. మేము చోటు అంటామండి, చోటు అంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ.